మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచిన దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనం నూతన సంవత్సరానికి సంబంధించి సిద్ధపాటుకై 3 అంశాలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క మహాకృప 1వ తేదీ జనవరి మాసం 2026వ సంవత్సరం గురువారం దినాన జరుగుతున్నటువంటి ధ్యానంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించులాగున ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ యొక్క సందేశము దీవెనకరంగా ఉండులాగున దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. మరి విశేషంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మరిన్ని ఆత్మీయ సందేశాలతో మనల్ని నడిపించి ఆత్మీయ లోతుల్లోనికి నడిపించి మనల్ని బలపరచాలని, మనం కూడా సిద్ధపాటు కలిగి 2026లో ప్రతి సందేశాన్ని నేను వినాలి, ధ్యానించాలి, బలపడాలి, అనేకులకు నేను అందించాలని స్థిర నిర్ణయంతో ముందుకు వెళదాం. మొదటిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ కృపను బట్టి కార్యము జరిగించే గొప్ప దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. మీ అపారమైన కృప కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించారు. అయా, మా ముందుంచబడిన ఈ యొక్క 2026 సంవత్సరంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే. అయా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. 2026వ సంవత్సరంలో అయా మరిన్ని ఆత్మీయ సందేశాలతో మేము బలపడాలి. వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిదిద్దుకుని అయా ఇదిగోనైనా నిత్య జీవ ఆహారము చేత బలపడి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. మొదటిగా ఈ 2026లో మీ వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వాక్యాన్ని విని ధ్యానించి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల మేమందరం ఉండడానికి కృప దయచేయండి. అయా, మేము వాక్యాన్ని వినాలి, అనేకులకు వినిపించాలి, అనేకులకు ఈ సందేశాలు అందించి అయా ఇదిగోనైనా మీ కార్యము జరిగించట్లో మా పాత్ర నిర్వర్తించటానికి కృప దయచేయండి. ఇదిగోనైనా మరి ఈ సమయంలో మీ దీనదాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం మీ వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నూతన సంవత్సరం మన ముందుంచబడింది. మరి 1వ తేదీన మనమందరం కూడా ఈ మొదటి ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. అందును బట్టి దేవునికి మహిమ. మరి నూతన సృష్టిగా మార్చబడాలని దేవుని యొక్క చిత్తాన్ని మనం గౌరవిందాం. మరి ఈ సమయంలో మన ముందుంచబడినటువంటి ఈ 2026లో అనేకమైనటువంటి నిర్ణయాలతో, అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటాం. అయితే ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక క్లుప్తంగా 3 అంశాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ 3 విషయాలు మాత్రం చాలా బలంగా పరిశుద్ధాత్మ సహాయంతో మీరు ఆచరించడానికి ప్రయత్నించినట్లయితే ఈ 2026 నూతనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణయాలు తీసుకుంటాం, ముగింపుకు వచ్చేసరికి ఎప్పట్లాగే మిగిలిపోతూ ఉంటుంది. కానీ ఈ 2026 గత సంవత్సరాల కంటే విభిన్నంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడి ఉదయకాల సమయంలో నీతో నాతో అనేక విషయాలు మాట్లాడబోతున్నారు. మొదటగా నేను వాక్యాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం. బయట నీ పని చక్కపెట్టుకునుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత నీ ఇల్లు కట్టుకొనవచ్చును. ప్రియులారా, ఈ మాట మనం చూసినట్లయితే సంవత్సరము మనం ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకనంటే లోకంలో జ్ఞానవంతులుగా ఉండడానికి దేవుడు పిలిచారు. ఈరోజు కొత్త సంవత్సర వేడుకలు అన్ని రకాల ప్రజలు జరుపుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు క్రొత్త సంవత్సరానికి దిశానిర్దేశం అనేటువంటిది మనం చేసుకొని ఉండాలి. స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు కొరకై మరి 3 మార్గాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక ఉద్దేశంతో మనం సిద్ధపడాలి. ఇక్కడ మనం 27వ వచనంలో మనం చూసినప్పుడు బయట నీ పని చక్కపెట్టుకునము అన్నారు. ఎందుకయ్యా అన్నట్లయితే మొదటగా ఒక ఉద్దేశం అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక పనిని మనం నిర్వర్తించాలి అంటే ఉద్దేశం ఉండాలి. నూతన సంవత్సరంలో దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన పనిని చేయటానికి మనం బయలుదేరుతున్నాం. నీ చేతిలో ఉన్న 2026వ సంవత్సరం, నీ ముందున్న 2026వ సంవత్సరం ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఒక పనినిచ్చారు కదా. ఆ ఉద్దేశాన్ని మొదటగా గమనించు. ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయంటే ఉద్దేశాన్ని గమనించకపోవటం వల్లే వెళ్ళిపోయినాయి. కానీ ఈసారి ఈ 2026 విభిన్నంగా ఆలోచన చేయి. ఎందుకంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు, నాకు ఒక ఉద్దేశం ఇచ్చారు, అందుకే సమయాన్ని ఇచ్చారు కదా. ఈ సమయంలో నేను ఒక పనిని నిర్వర్తించాలి. ఈ పనిని నిర్వర్తించటానికి మొదటగా
ఒక ఉద్దేశాన్ని సిద్ధపడాలి. అంటే మన 2026లో రాబోతున్న కార్యక్రమాలు, ఊహించని కార్యక్రమాలు, సడన్ చేంజెస్ అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు నాకు ఇవ్వబోతున్నారు గనుక ఈ 2026లో నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అని సిద్ధాంతం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారిగా ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయమన్నారు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావో, ప్రభువా 2026లో ఇదిగో నాయనా నా ద్వారా ఏ కార్యాలు జరిగించటానికి ఇష్టపడుతున్నారో మీ చేతిలో అనుకూలమైన పాత్రగా నేను ఉండబోతున్నాను అనుకున్నప్పుడు మార్గాన్ని సరళం చేస్తారు. ఎందుకంటే నువ్వు అత్యధికమైన కార్యాలు జరిగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు సిద్ధపడి లేకపోయినట్లయితే పనిని కోల్పోతావు. దేవుని చిత్తంలో 2026 సంవత్సరం ఒక సమయం అనేది నీకు ఇవ్వబోతున్నారు అంటే నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు. నీకు ఒక పనిని ఆయన నియమించబోతున్నారు. అందుకని 2026 చాలామంది నేను ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా లోక సంతోషాల్లో ఉండాలని ఆలోచిస్తారు. కానీ మనమైతే దేవుని బిడ్డలుగా ఒక ప్రత్యేక ప్రణాళిక, దేవుడు నాకు ఒక పనిని అప్పగించబోతున్నారు, అందుకే నాకు సమయం ఇచ్చారు. ఉదాహరణకి మనకి ఎవరైనా ఒక మొత్తాన్ని ఇచ్చినప్పుడు, ఒక డబ్బుని ఇచ్చినప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది కదా, ఈ డబ్బు నాకు ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బుతో నేను ఏం చేయాలి, ఏం కొనాలి, ఏ బాధ్యతలు నిర్వర్తించాలని ఒక ఆలోచన వస్తుంది కదా. అలాగే మనం కూడా దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి, దేవా ఈ 2026 నాకు ఎందుకు ఇచ్చావు అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మీద పూర్తిగా ఆధారపడితే మార్గం సరళం చేయబడతాయి. దేవుడిని నడిపిస్తారు. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా చేయవలసిన పని అనేటువంటిది ఆలోచన చేస్తే ఈ 27వ వచనంలో బయట నీ పని చక్కబెట్టుకునుము అన్నారు కదా. ఇక్కడ పని అనే విషయంలో నీ పని అని స్పష్టంగా చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రత్యేకమైన సృష్టిగా ఉంచారు. మనం చేసేటటువంటి పనుల్లో మునిగిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళికను మనం దృష్టిలో పెట్టుకుంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునే వాళ్ళను. మీరు అనొచ్చయ్యా, ఇప్పుడే మీరు ప్రణాళిక అన్నారు, మరలా ప్రణాళిక వద్దంటున్నారు అని అంటే, ఇక్కడ 15వ వచనంలో అంటున్నారు కదా, ప్రభు చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకునవలెను. ఈ 2026 పరిపూర్ణంగా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి వారం, ప్రతిరోజు కూడా అయ్యా మీ చిత్తాన్ని మేము జరిగించాలని ఒక నిర్ణయంలో ముందుకు వెళ్ళినట్లయితే అదే ప్రభు మీద ఆధారపడటం. మన సొంత నిర్ణయాలు ఉంటాయి, మన సొంత ప్లాన్స్ ఉంటాయి, చేయొచ్చు. కానీ ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడవలసిన పని. అందుకే వ్యక్తిగతంగా మనం మీ పని అనే పదాన్ని ఉపయోగించినప్పుడు మనం చేయవలసిన పనే, కానీ దేవుని మీద ఆధారపడవలసినటువంటి పని అనే విషయాన్ని గమనించాలి. 91వ సంకీర్తన 1టి చరణంలో సర్వోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులరా, ఈ 2026వ సంవత్సరంలో ప్రభువా ఇదిగో నాయనా నేను సిద్ధపడుతున్నాను, నువ్వు నాకు ఏ బాధ్యత అప్పగించినా నేను నిర్వర్తించటానికి సిద్ధపడుతున్నాను, నీ చేతిలో పాత్రనయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళినట్లయితే 2026వ సంవత్సరంలో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే 2026లో నేను చేస్తాను అని కంటే ప్రభు నా ద్వారా జరిగిస్తారని ఒక స్థిర నిర్ణయంతో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. అందుకని 2026 మొదటగా ఇదిగో దేవుడు నాకు సంవత్సరం ఇచ్చారంటే నాకు బాధ్యతనిచ్చారు, నేను దేవుని పని చేయాలి అని ఒక పట్టుదలతో నువ్వు ఉన్నట్లయితే గొప్ప కార్యాన్ని చేయగలుగుతావు. అందులో భాగంగా దేవుని చిత్తాన్ని గౌరవించి, రెండవది ఇక్కడ మనం సిద్ధమవటం అనే విషయాన్ని మనం చూసాం. అంటే ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే సిద్ధమవుతున్నామో ఆ సిద్ధపడేటటువంటిది ప్రణాళికతో సిద్ధపడాలి. అంటే మనకి ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇక్కడ 27వ వచనంలో పొలంలో పనిని గురించి చెబుతూ దాన్ని తగినట్టుగా తయారు చేసుకో. మన జీవితాలు దేవుని ప్రణాళిక ఉద్దేశాన్ని సాధించాలి అంటే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, ప్రణాళిక ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రణాళికలో ముందుకు వెళతాం. ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక రూపొందించుకోవటం మనకి లేఖనాలు కొన్ని దశలు ఇస్తుంది. అదేంటో ఒకసారి మనం చూస్తే, మొట్టమొదటిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనంలో పొలములో దానిని సిద్ధపరచుము అన్నారు. అంటే ఒక ప్లాన్ అనేది సరిగా ఉండాలి కదా. సరళంగా మనం చెప్పాలంటే ప్రణాళిక దేవుడు మనకిచ్చినటువంటి ఉద్దేశంతో సరిపోవాలి. దేవుని ఉద్దేశాలు వెలుపల ఉన్న ఏదైనా తొలగించబడాలి. ఇది ముఖ్యమైన ప్రణాళిక.
అయ్యా 2026లో నేను డబ్బు సంపాదిస్తానా, ఉద్యోగం సంపాదిస్తానా, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తానా అన్న ప్రణాళిక కాదు కానీ, ఇదిగో దేవా నీ ప్రణాళికకు నేను వేసే ప్రణాళిక సమానంగా ఉండాలి. ఒకవేళ దేవుడిచ్చే ప్రణాళికకు మన ప్రణాళిక వ్యత్యాసంగా ఉన్నట్లయితే సరి చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన ప్రణాళికలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయేమో, దేవునికి ఆలోచనగా వ్యతిరేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయేమో సరి చేసుకుందాం. ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను ఆలోచన చేస్తున్నాను, అందుకే 2025 జరగలేదేమో, ఈ 2026 అలా కాదయ్యా, నా ప్లాన్ అంతా కూడా నాయనా మీకు అనుగుణంగా, మీ చిత్తానికి అనుగుణంగా నేను ప్లాన్ చేస్తున్నానని కలిగి ఉండాలి. ఇక ముఖ్యంగా ఇక్కడ 27వ వచనంలో మరొకటి ఏమిటంటే ప్రాధాన్యత అనేది కూడా మనకు కనిపిస్తుంది. అదేమిటయ్యా అంటే ముందుగా అన్నారు. ఎందుకనంటే ముందు చేయవలసిన పని, వెనక చేయవలసిన పని. ముందుగా నీ పని చక్కపెట్టుకునము, పొలంలో పని సిద్ధపరిచి తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చు. ఏ పని ముందు, ఏ పని వెనకాల, నీ ప్లాన్లో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభువా నీ చిత్తము ముందు మొదటగా మన ప్రభువారు చెప్తున్నారు కదా, మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినట్లయితే అవన్నీ కూడా మనకు సమకూర్చబడతాయని ప్రభు సెలవిచ్చారు. అందుకని ఏది ముందు, ఏది వెనక ప్రాధాన్యతల విషయంలో నువ్వు మొదటగా దేవుని ముందు పెట్టడం నేర్చుకో, దేవుని ఆరాధించటం నేర్చుకో. ఈ ఈ యొక్క సంవత్సరంలో ప్రతి వారంలో మొదటి దినాన్ని ప్రభు సన్నిధిలో గడపటానికి నిర్ణయించుకో. నీకొచ్చే రాబడిలో మొదటి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో. ఉదయం లేచిన వెంటనే మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో, ప్రార్థించటం నేర్చుకో. ప్రాధాన్యతల విషయంలో మనం చూసినట్లయితే మనం ఎన్నో విషయాల్లో ప్రయాసపడతాం. యాకోబు పత్రికలో అంటారు, మీలో యుద్ధములు జరుగుతున్నాయి కానీ మీరు పొందుకోవట్లేదని. ఎంతో ప్రయాస చేస్తూ ఉంటాం కానీ పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? నీ ప్రణాళికలో ఏది ముందు ఉంచాలో అది ముందు ఉంచకపోవటమే. కానీ 2026 అయ్యా ఇదిగో నా ప్లాన్ ఏమిటయ్యా అన్నట్లయితే, ఇదిగో ఉద్యోగం కోసం ఎలాంటి ప్లాన్ చేయాలో, ఆదాయం కోసం ఎలాంటి ప్లాన్ చేయాలో, వ్యవసాయం వ్యాపారం కోసం ఎలాంటి ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను కానీ అయ్యా మొట్టమొదటి నా ప్లాన్ ఏమిటంటే అన్ని విషయాల్లో ఇక మీదట నేను మిమ్మల్ని ఉంచబోతున్నానని. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన ముందు ఉంచుతామో 32వ సంకీర్తన 8వ చరణంలో ఇదిగో నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధించేదను అని చెప్తున్నారు. కనుక దేవుని యొక్క చిత్తంలో మనం ఎప్పుడైతే ఆయన ముందు ఉంచుతున్నామో మన పని తేలికైపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నారు వాక్యంలో, మొదట నీ పొలంలో పని నిర్వర్తించినట్లయితే నువ్వు ఇల్లు కట్టుకుంటావు. అంటే నీ ఆదాయం, పొలంలో పని అంటే ఆదాయ మార్గం. నీ ఆదాయ మార్గాన్ని ఎప్పుడైతే వృద్ధి చేసుకుంటావో వచ్చిన ఆదాయంతో ఇల్లు కట్టుకోవచ్చు. అంతే కదా? లేదు ఇంటి పనిని పొలం పని కాకుండా ఇంటి పనిని ఇల్లు కట్టాలి అనుకుంటే మనిషి అప్పుల పాలైపోతాడు కదా. మనశ్శాంతి లేకుండా చాలామంది ఇదిగో పొలం పని చూడకుండా, ఆదాయ మార్గం చూడకుండా, ఏది ముందుండాలో ఏది వెనకుండాలో వ్యత్యాసం చూడకుండా చేస్తే మనిషి ఇల్లు కట్టుకున్న మనశ్శాంతి లేకుండా అయిపోతారు, ఆరోగ్యాలు పాడైపోతాయి. అందుకని నీ జీవితంలో మొదటి పని ఏమిటయ్యా అన్నట్లయితే ఇదిగో ప్రభు చిత్తాన్ని ముందు ఉంచటానికి నువ్వు ప్రయత్నించినట్లయితే ఇదిగో దేవుడు తప్పక నీ హృదయాన్ని స్థిరపరిచి మేలుతో నింపబోతున్నారు. కనుక ఈ ప్రణాళిక ఎలా ఉండాలి అన్నట్లయితే మొదటిగా అది ఆచరణాత్మకంగా ఉండాలి. రెండవది అది ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఏది ముందు ఏది వెనక అనేది ముందు గమనించాలి. కనుక మొట్టమొదటిగా దేవుని గనుక నీ జీవితంలో ముందుంచినట్లయితే నీ యొక్క 2026వ సంవత్సరం అన్నిటిలో మంచి ఆలోచన చెప్తారు. ఈ 32వ సంకీర్తన 8వ చరణంలో నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను, నీ దృష్టి ఎంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియులారా ఈ మాట ఒకసారి మనం అన్వయించుకుంటే నీ ఉద్యోగంలో ఆయన ఉపదేశం చేస్తారు, నీ కుటుంబంలో ఉపదేశం చేస్తారు, నీ ఆర్థిక విషయాల్లో ఉపదేశం చేస్తారు, నీ ఆరోగ్య విషయంలో ఉపదేశం చేస్తారు. అంతేకాకుండా నడవలసిన మార్గాన్ని నీ ఉద్యోగంలో కొన్నిసార్లు మనం నడవలసిన మార్గం 2 దారులు ఉన్నప్పుడు ఏ దారి వెంబడి వెళ్లాలో మనకు అర్థం కాక అయోమయ స్థితిలో ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రభువును నువ్వు ముందుంచావో నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తారు. అయ్యా ఏ నిర్ణయం గుండా వెళ్లాలో, పిల్లల వివాహ విషయాల్లో, పిల్లల భవిష్యత్తు విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, విదేశీ ప్రయాణం విషయంలో ఏ మార్గం వెళ్లాలో నాకు తెలియట్లేదయ్యా అన్నట్లయితే ఎప్పుడైతే నువ్వు ఆయన ముందుంచటం నేర్చుకున్నావో నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తారు. అలాగే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తారు. చాలాసార్లు మన నిర్ణయాలన్నీ విఫలం కావటానికి మంచి ఆలోచన లేకపోవటమే, మంచి సలహా లేకపోవటమే. మన స్నేహితులో, కుటుంబీకులో మంచి సలహా ఇస్తున్నామన్న ముసుగులో వారి సలహాలు మనల్ని అనేక సార్లు నష్టపరుచుండొచ్చు. కారణం ఏమిటంటే మనం దేవుని ముందు పెట్టక మన స్నేహితులను ముందు పెట్టాం, మన స్నేహితుల ఆలోచనలు ముందు పెట్టాం. కానీ ఈ 2026వ సంవత్సరంలో అయ్యా ఇదిగో ప్రభువా ఇదిగో నేను మిమ్మల్ని ముందు ఉంచుతున్నాను, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పండి
చెప్పండి. 2026లో ఏ నిర్ణయం కూడా నాయన నేను నష్టపోకూడదు. నిర్ణయం కూడా విఫలం కాకూడదు. అవి ఆర్థిక నిర్ణయాలే కావచ్చు, బిడ్డల భవిష్యత్తుల గురించే కావచ్చు, వివాహాల గురించే కావచ్చు, విదేశీ ప్రయాణాల గురించే కావచ్చు, ఏదైనా ఉద్యోగ నిర్ణయాలే కావచ్చు, ఏ నిర్ణయమైనా కూడా నాయన నేను విఫలం కాకుండా ఉండాలి అంటే నా మీద దృష్టించి మీరు నాకు ఆలోచన చెప్పాలి. కనుక ఇది స్థిరమైనటువంటి ప్రణాళిక. ఇది నీ ప్లాన్ అయితే తర్వాత ప్లాన్లు ఎన్నైనా నువ్వు వేయచ్చు. మనం చాలా ప్లాన్లు వేస్తూ ఉంటాం కానీ దేవుని మొదటగా ఉంచాలన్న ప్లాన్ మర్చిపోతూ ఉంటాం. కనుక నీ యొక్క ప్రతి విషయంలో మొదటి స్థానం గనుక నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మహిమకరమైనటువంటి కార్యాన్ని జరిగించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మూడవది నీ యొక్క నిర్ణయములో ఆచరణ లేక ప్రదర్శన, దీన్ని పెర్ఫామ్ చేయటం అంటారు. చాలామంది ఆలోచనలోనే పగటగలగంటూ ఉండిపోతారు, దాన్ని అమలు పెట్టరు. మూడవది ఏమిటయ్యా అంటే అమలు పెట్టడం. మనం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనంలో తర్వాత మీ ఇల్లు కట్టుకొనుడి అన్నారు. మీ లక్ష్యం సిద్ధమైనప్పుడు, మీ యొక్క ఉద్దేశం స్థిరమైనప్పుడు, ప్రణాళిక రూపొందించుకున్న తర్వాత చేయవలసిన పని ఏమిటో తెలుసా? దానిని అమలులో పెట్టటము. అంటే మీ పని ప్లాన్ చేసుకోండి, ప్రణాళిక అమలు చేయండి అనే మాట జ్ఞానయుక్తంగా చెప్పబడింది కదా. మీ లక్ష్యాన్ని నిర్దించుకున్నప్పుడు, మీ ప్రణాళిక నిర్దేశించుకున్నప్పుడు అవన్నీ నెరవేర్చాలంటే సమయం పడుతుంది కదా. ఆ సమయాన్ని మీరు ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ప్రదర్శించటానికి సిద్ధపడాలి. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు, ఉదాహరణకు అనుకుందాం, నువ్వు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి అని నువ్వు అనుకుందాం. ఇల్లు కట్టుకోవటానికి ఏం చేయాలి? ఈ రోజు నుంచి కష్టపడటం నేర్చుకో, ఈ రోజు నుంచి సంపాదించటం నేర్చుకో, ఈ రోజు నుంచి ప్రయాసపడటం నేర్చుకో. కేవలం ఆలోచనలతోనే ఆగిపోతే అది నిర్వర్తించబడుతుందా? కనుక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే చాలామంది ఇదిగో నేను దేవుడు ప్రార్థన చేశాను ఆయన నాకు ఇస్తారని చెప్పేసి కేవలం సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారిగా ఒప్పుకో. ఆయన అధికారిగా నిన్ను ఒప్పుకున్నట్లయితే నిన్ను బలపరుస్తారు, నిన్ను కష్టపడేలాగా ప్రేరేపిస్తారు, మార్గం సరళం చేస్తారు. ఇదిగో నీకు వచ్చే శోధనలన్నీ తొలగిస్తారు, నీలో ఉండేటువంటి వ్యర్థాలన్నిటినీ తొలగిస్తాడు. దేవుడు గొప్ప కృప చూపించి కార్యం జరిగించటానికి మూడవ పని ఏమిటయ్యా అన్నట్లయితే అది అమలు పరిచేటటువంటి ప్రక్రియ. కనుక ప్రియులరా, మొదటగా మనం చూసాం మనం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసాం దాని కొరకు ప్లాన్ చేసాం. మూడవదిగా మనం చూస్తున్నాం మూడవ అంశం ఏమిటయ్యా అన్నట్లయితే దానిని అమలు పరచటానికి సిద్ధంగా ఉన్నాం. ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఇదిగో అమలు పరచటానికి సిద్ధపడుతున్నాం. ప్రియులారా గమనించండి, మనం 2025లో చేసినటువంటి పొరపాటులో మంచి ఉద్దేశంతో లేమా? 2025లో చేసిన పొరపాటు సరిగా ప్లాన్ చేయలేకపోయామా? లేదా 2025లో చేసిన పొరపాటు ఇదిగో మనం అమలు పరచలేకపోయామా? ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. మొదటిగా మనము ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, రెండవది దాన్ని పథకము ప్లాన్ చేయాలి, మూడవదిగా అమలు పెట్టాలి. చాలామంది రెండు విషయాల వరకు వస్తున్నారు, తర్వాత అమలు చేయటానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మంచి ఉద్దేశంతోనే ప్రారంభిస్తారు అందరూ. 2025 మంచి ఉద్దేశమే. కొంతమంది ప్లాన్ చేయటంలో విఫలమవుతున్నారు, కొంతమంది అమలు పరచటంలో విఫలమవుతున్నారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మీరు ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ప్రభువుని ముందు పెట్టి పని చేయటం నేర్చుకోండి. ఆ పని స్థిరపరచబడుతుంది. ప్రియులారా గమనించండి, చాలామంది పని చేస్తారు, ప్రభువుని ముందు పెట్టరు. అదే సరిగా ప్లాన్ చేయకపోవటం వల్ల విఫలమవుతున్నారు. కొంతమంది ప్లాన్ చేస్తారు, కొంతమంది పని చేయరు. కానీ మనం అయితే ఈ మూడు విషయాలను సమాంతరంగా తీసుకుందాం. ఈ మూడు విషయాలతో ఈ 2026వ సంవత్సరం అనేది ఫలభరితంగా మలుచుకోవటానికి ప్రయత్నిద్దాం. ఈరోజు లోకంలో విజయం సాధించినటువంటి అనేక విషయాలు వెనుక వారి చేసినటువంటి క్రమమైనటువంటి ప్రదర్శన, వారి యొక్క నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది అమలు పరిచారు. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది. ఎవరైనా విజయం సాధించిన వారిని ఎప్పుడైనా చూసావా? దాని వెనక కష్టాన్ని చూడు. చాలాసార్లు మనం ఆటల్లో కానీ ఘనత చెందిన వారు కానీ వారు విజయం సాధించినప్పుడు వారి ముఖంలో నవ్వు చూస్తాం కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో మనకు తెలియదు కదా. ఇలాంటి గొప్ప ఆ కష్టాన్ని మనం చూడాలి కదా. ప్రదర్శనలో లేదు కానీ దానిని అమలుపరచడంలో ఉంది అనేది ఒక విషయాన్ని గమనించండి కదా. మనం ఎప్పుడైనా సరే ఒక గొప్ప వ్యక్తి అన్నాడు కదా, ఎప్పుడు గొప్పతనం అనేది ప్రదర్శనలో ఉండదు కానీ దాని యొక్క కష్టపడటంలోనే ఉంటుందంటారు. కనుక మనం ఎప్పుడైనా సరే ఒక పని చేయటానికి నిర్ణయించుకోవాలి. 2026 ముగింపు నాటికి ఏ విజయాన్ని సాధించినా దానికి నువ్వు చెప్పగలిగిన కారణం ఏమిటో తెలుసా? 2026 ప్రారంభం నుంచి నేను ఎంతో కష్టపడ్డాను గనకే ఈ విజయాన్ని సాధించానని. కష్టపడకుండా ఏది రాదు కదా. ప్రియులారా, కష్టపడటం అనేది దేవునికి ఇష్టమైన పని. దేవుడు మనకిచ్చిన తలంతులు సద్వినియోగపరుద్దాం.
ఏమాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకనన్నట్లయితే దేవుడు కష్టపడకుండా పని చేయొద్దన్నారు. కనుక 2026వ సంవత్సరంలో ఏమాత్రం సోమరితనం లేకుండా మన ఉద్యోగాల్లో కష్టపడదాం, మన పనిపాట్లలో కష్టపడదాం. మనం అనుకున్నటువంటి ఏ నిర్ణయం కొరకు చిన్న ప్రయత్నంగా అయినా ప్రారంభిద్దాం. ఒకేసారి గొప్పగా జరగాలని కాదు కానీ దేవుడు జరిగించగలిగిన వాడు. కనుక జీవితము మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి రాబోయే సంవత్సరం అంతట్లో ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రణాళిక వేసుకోవాలి. అది సమయం పట్టేది కావచ్చు, కానీ దానికి మీ యొక్క అమలు చేసేటటువంటి ప్రణాళిక ముఖ్యం. అందుకే ప్రభువారు అంటున్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు గనక నా కాడి మీ మీద ఎత్తుకున్న యొద్ద నేర్చుకునేటప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి అన్నారు. కనుక ఆయన కాడి తేలికైనది, నా భారము తేలికైనదని ప్రభు చెప్తున్నారు. గనక ప్రియులరా, ఈ 2026 సంవత్సరం దీవెనకరంగా ఉండాలంటే 3 విషయాలు మరలా చెప్తున్నాను. మంచి ఉద్దేశంతో ప్రారంభిద్దాం. అంటే మనం ఒక లక్ష్యంతో సిద్ధపడదాం. అయ్యా, నేను 2026లో నేను పని చేయబోతున్నాను. దేవుడు నాకు ఒక సమయాన్ని, నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. దేవుని చేతులు పాత్రగా నేను ఉండబోతున్నానని. రెండవదిగా దాని కొరకు ఒక చక్కని ప్రణాళిక. ఇదిగో మొదటిగా దేవుని ఆ ప్రాధాన్యత కలిగిన ప్రణాళికగా కలిగి ఉందాం. మూడవది, ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా దాని కొరకు ఆ నిర్ణయాన్ని అమలు పరుద్దాం. అంటే ఖచ్చితంగా నేటి నుంచే అమలులో పెడదాం. ఏమాత్రము జాగు చేయొద్దు, వాయిదా వేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, సిద్ధపడదాం. ఆ రీతిగా దేవుడు తన మహాకృపను బట్టి ఈ 2026వ సంవత్సరాన్ని దీవెన ఆశీర్వాదకరంగా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నింపునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. మరి ఇదిగో ముఖ్యంగా 2026వ సంవత్సరంలో మొదటి సందేశాన్ని వినటానికి కృపనిచ్చారు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరచని నాయన, ముఖ్యంగా ఈ సందేశం ద్వారా మేము బలపడ్డాము అయ్యా. మరి ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో ఈ 3 విషయాలు మంచి ఉద్దేశంతో నాయన ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలి. మంచి పథకము, ప్రణాళిక కలిగి ఉండాలి అయ్యా. మూడవది, ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా ఇది అమలు పరచడానికి జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని దయచేసి అయా 2026వ సంవత్సరం ఫలభరితంగా మీకు మహిమ తెచ్చే సంవత్సరంగా ఉండడానికి కృప దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.